లేదు, మంచిగానే చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే చేస్తున్నారు. అందరికి కూడా ఇప్పుడు డబ్బులు కూడా ధాన్యం కొనుగోలుకు అన్ని పడ్డాయి. డబ్బులు కూడా అందరి అకౌంట్లలో పడ్డాయి. ఏం ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొన్ని కొనుగోలు చేయలేకపోయారు. బీఆర్ఎస్ అనేది ఇప్పుడైతే ఏం లేదు, కావాలని అంటున్నారు. ఇంకా ఇంకా ఏం లేదు. ఇప్పటి వరకైతే కాంగ్రెసే మంచిగా ఉంది, కాంగ్రెసే ముందుకు పోతుంది. కవిత పార్టీ అనేది అసలు ప్రభావమే లేదు. అసలు కాంగ్రెస్ తప్ప కవిత పార్టీ అనేది ఏది ప్రభావం లేదు. ఇప్పుడు అట్లా ఇబ్బంది ఏం లేదు. కవిత వచ్చి పెట్టినా కూడా ఏమి ఇబ్బంది లేదు. అది బీఆర్ఎస్ కే నష్టం, మా కాంగ్రెస్ కి ఏమి నష్టం లేదు. వాళ్ళకే నష్టం. అది మాకేమి ఇబ్బంది లేదు. మేము బాగానే ఉంటాం, మాకేమి ఇబ్బంది లేదు. మాది మాకుంది. కేసీఆర్ రారు రారు ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటికి ఇప్పుడు అంతా లేవు, రారు. ప్రజలు అనేది ఇక నమ్మరు. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఒక్క రోజు కూడా అసెంబ్లీకి పోలేదు. ఎట్లా నమ్ముతారు? కేసీఆర్ని ఓట్లేసి గెలిపించారు, అక్కడ ప్రాంతం ప్రజలంతా గెలిపించారు. ఇప్పుడు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఒక్కసారి కూడా ఆయన ఏం జరిగిందని పెద్ద ఆయనకు వచ్చి ఎవరికి ఏం చెప్పలేదు. నమ్మే పరిస్థితి కూడా లేదు. అరెస్ట్ అనేది అది వాళ్ళ కుటుంబ సమస్య కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇక.